ఇచ్చారుగా ఇచ్చారా గ్యాస్ అన్ని వచ్చినాయి పిల్లలకి వేరేది వస్తుంది ఏమ్మా ఏంటి మీకేమో బాగా దొరుకుతున్నాయా అందరూ కనుక్కోవడానికి రావాలి కదా మేము కూడా మా దగ్గర మీరు తెచ్చివ్వట్లేదా ఇంటికి తెచ్చిస్తారు రేషన్ బియ్యం ఇంటికి తెచ్చివ్వాలి నీ నెంబర్ నోట్ చేసుకోండి రేషన్ డిపో తెచ్చి పడేసి ఆయన ఖాళీ టైంలో తెచ్చి ఇచ్చేస్తాడు ఇవిడికి గ్యాస్ వస్తుందా మీకు రేషన్ వస్తుందా అన్ని కలిపి రోడ్డు అంతా ఇరిగేసినప్పుడు ఎవరు మాట్లాడాలి ఇప్పుడేమో పంపు రోడ్డు మీద ఉందండి అవతల ప్లేస్ లేదు అయిపోయిందా ఉద్యోగాల కోసం వస్తాయి కంగారు పడుతుంది దానికి కొంచెం టైం పడుతుంది డెఫినెట్ గా మీకు రేషన్ వస్తుందా గ్యాస్ వస్తుందా డబ్బులు పడుతున్నాయా సో మరి చేయించాలి మరి మీ కార్డుకి ఎంపీసీఏ లింక్అప్ చేయిస్తేనే వస్తాయి అది ఒకసారి చేయించుకోండి 200 కదా అని 3,2400 మరి అందుకని నువ్వు చేయించుకోండి అందరూ ఎవరు ఏమంటారు అవునా పెద్దలు మీరు దండం పెట్టకూడదు మీకు ఏమైనా ఉన్నాయి పథకాలు ఏమైనా ఉన్నాయి వస్తున్నాయా పెన్షన్ వస్తుందా పెన్షన్ వస్తుంది రేషన్ కార్డు టైంకి ఇస్తున్నారా గ్యాస్ డబ్బులు పడుతున్నాయా తెచ్చుకున్నారా ఇబ్బంది లేకోకుండా మళ్ళీ మీరు అటువంటి ఓట్లు అడగడానికి వచ్చే వాళ్ళకి రావద్దని చెప్పింది ఫోన్ తీసే అదే ఎన్నోసార్లు మనం తీసేచ్చినాము అదే గమని తీసే ఏమండి 2 తర్వాత ఎత్తిగాని నేను అనేది మీరందరూ వచ్చేసరికి మెయిన్ రోడ్ ఎక్కడికి వస్తారు బజార్ లోకి రావాలి బజార్ రోడ్ వేసాం అలాగే స్పీడ్కి వెళ్తారు మీకు ఏ ప్రమాదం జరగకూడదు ఉద్దేశంలో మొత్తం ఊళ్ళో ఉన్న మెయిన్ రోడ్ అన్ని సెట్ చేసాం మళ్ళీ 2వ సంవత్సరం మళ్ళీ మేము పాదయాత్ర మళ్ళీ వచ్చేసరికి మిగతాదంతా కూడా మీకు రాగే మరి ఎక్కడైతే ఫీల్డ్ అయ్యిందో అది కట్టేసుకోండి 2,30,000 కట్టేసుకుని ఒకరు అడిగి వేయాలి కదా వచ్చి మరి ఎందుకు ఏం చూపించుకున్నావు నువ్వు నేను లేకపోయినా వాళ్ళు చూస్తాను నువ్వు పలానా పని మీద వస్తానండి ఇల్లు లేదా పట్టా లేదా అక్టోబర్ లో పట్టా రాస్తారు వస్తుంది రేషన్ కార్డు ఉందా వస్తుందా గ్యాస్ డబ్బులు పడుతున్నాయా
పెన్షన్ ఏమైనా ఉందా మీకు? 3 వస్తున్నాయి. ఇల్లు లేదు. ఇల్లు అక్టోబర్ లో ఇచ్చేటప్పుడు మీకు ఎన్ని ఇస్తారు? నిరంతరం వచ్చి ఎక్కడ ఆగదు. రేషన్ కార్డు కంటిన్యూస్ గా వస్తుంది. ఏం లేవా? ఏ పథకాలు లేవా ఇంట్లో? మరి చేసుకోవాలి. స్కూల్లో చేస్తారు. అవునమ్మా. ఈ కారణం ఏం చెప్పారు? మీకేమొస్తున్నాయి? రేషన్, గ్యాస్ పంట అన్ని. వస్తే జాబ్ ముందు వస్తాయి. మీకు పథకాల విషయంలో ఏ ఇబ్బంది లేదు కదా? నేను కూడా 84వ సంవత్సరం నుంచి ఏ ఉద్యోగం లేకుండా నేను కూడా ఉన్నా. నాకు నిలబడ్డ అలాగే ఏదో ఒకటి మనం చెయ్యాలని అనుకోవాలంటే మరి ఎన్ని లేవనుకోవడం. ఉద్యోగాలు మనం ఇస్తాం, కల్పించుకోవాలి మనమే. ఉద్యోగాలు ఉన్నాయా? ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడే? మా పని చేస్తున్నారు కదా. పెన్షన్ వస్తుందా? సర్టిఫికెట్ రాయించారా? రాయించాలిగా సర్టిఫికెట్. రాయించండి. సదరన్ సర్టిఫికెట్ రాయించండి. అప్లై చేస్తా. ఎప్పుడు పెట్టావు నువ్వు? చూస్తారు ఒకసారి వెరిఫై చేస్తారు. అలా చూస్తారు. నీ భర్త ఉందేదా పెన్షన్? పెన్షన్ ఉందా? మెషిన్ పెడితే వినిపిస్తున్నారా? కుదరదు. మరి ఏదైనా పనికి వెళ్తే నీకు వినిపించకపోతే ఏ పని చేస్తాను? పిల్లలంతా వయసు చదువుతున్నారా? కదా బాబా రాష్ట్రానికి అదే అమ్మా. ఉద్యోగాలు వస్తాయి కదా. మొదలు యాప్ డౌన్లోడ్ గ్యాస్ వస్తుందా? రేషన్ వస్తుందా? అన్ని వస్తాయి. అబ్బాయి అంత లాటరీ నీకు. గ్యాస్ డబ్బులు ఇంకేంటి? బాగుందా? అంతా అవుతున్నావా? మాట్లాడగలుగుతున్నావు. ఇది వరకు మాట్లాడేవాడు కాదు. సందులో కొడితే ఎందుకు మనం మాట్లాడితే ఏదో అంటారు. బాబాయ్ బాబాయ్ లేకు ఇస్తున్నారు పెన్షన్. కొందరం గ్యాస్ డబ్బులు వస్తున్నాయి. రేషన్ వస్తుంది. ఉన్నాయన్నీ వస్తున్నాయి. వెసులుబాటు ఉన్నాయన్నీ. అక్కడ ఆడొద్దాను చెప్పేది
కాదు, ఎవరు వద్దన్నా స్తంభం ఉన్నప్పుడు ఈ స్తంభం తీసి స్తంభం వేస్తారు. మీరేం స్తంభం పక్కన స్తంభం ఏమైనా చెప్పవండి. ఏంటి? అప్పుడు అదే మాట చెప్పాను. నువ్వు ఎప్పుడో రాలేదు కదా మనకి. నువ్వు చెప్తావా? నువ్వు వస్తాను రాలేదు. రా, లోన్ ఇస్తారు, అయిపోయిన తర్వాత వస్తావేంటి? చెప్పాను, 250 ఇస్తాను, మరి 2,50,000 వస్తారు, పెట్టుకుని మిగతా తీసి కట్టుకో నువ్వు. పంపించని చెప్పినాను కదండి. అదే చెప్పు అమ్మారు వాళ్ళది. పెడతారు కొత్త పెన్షన్ కనిపిస్తే చెప్పాలి. కనిపించే స్తంభం మార్చారుగా మీకు ఎందుకే ఇప్పుడు మార్చమని చెప్తున్నప్పుడు అంతే కదా, నువ్వు అని అన్నాను కదా. మా సైడ్ సంవత్సరంన్నర పాటు మీరు వాడుకోవడానికి వాడుకోండి. 5 రూపాయలకి క్యాన్ దొరుకుతుంది కదా మంచినీళ్ళు తాగడానికి. ఆయన లేకపోయినా 5 సంవత్సరాలు స్కీమ్ అది చేస్తున్నారు. లేదు ట్యాంక్ ఉంటుంది కదా, ట్యాంక్ ఉండదు, డైరెక్ట్ గా మీకు మున్సిపల్ వాటర్ ఏ విధంగా వస్తుందో పైప్ లైన్ ద్వారా వచ్చేస్తాయి. అది సంవత్సరం ఆ స్కీమ్ తయారు చేస్తున్నారు, వస్తుంది. దాంట్లో ఇబ్బంది ఏం లేదు మామూలుగా. ఇంకా సంవత్సరం దాకా రాదు. మీరు మంచినీళ్ళు అందాక క్యాన్ వాటర్ తాకండి, బోర్ వాటర్ వాడుకోండి. ఎందుకంటే వేస్తున్నారు ఊరంతా. మరి ట్యాక్సీ కోటాలో ఉంటే తీసేస్తారు మీరు. మరి ఓన్ కోట అది కాదమ్మా, గవర్నమెంట్ పాలసీ. మీరు కాదు దాంట్లో పెట్టుకోండి. మీ పిల్లలు ఉన్నారా? వాళ్ళ పేరు మీద పెట్టుకోవచ్చు కదా, మీ కార్డులో ఉన్న వాళ్ళు కాకుండా. చూడటం ఉండదు, కారు మార్పించుకుంటే మీకు వస్తుంది. కారు ఎవరో ఒకరి పేరు మీద మీకు డ్రైన్ వేస్తారు ముందు. నేను చెప్పేది మీరు అన్ని మీరే మాట్లాడితే నేనేం చెప్పలేను. 5 సంవత్సరాల పాటు మీరు మెదవకుండా ఊరుకున్నారు. మేము ఇప్పుడు ఏం చేశారు అందుకే నేను చెప్తాను చూడండి. మీకు ఊర్లో తిరిగే రోడ్లన్నీ డ్రైన్లు కానీ అన్ని సరి చేసాం. మీరు ఎక్కడికి వెళ్ళినా బయటికి వెళ్ళాలంటే శుభ్రంగా ఉండేటట్టు చేసాం. కాలనీలో ఇంటర్నల్ గా ఏమున్నా అన్ని ఈ సంవత్సరం చేస్తాం. ఈ వర్షాకాలం వరకు ఇబ్బంది పడండి. వర్షాకాలం అయిపోయి మళ్ళీ వర్షాకాలానికి మీకు ఏ ఇబ్బంది ఉండదు. 100 సార్లు చెప్పు. ఇప్పుడు పంపు బోరే వస్తుంది, బోర్ వాటరే అంటే బోర్ ఉంది కదా, బోర్ వాటర్ మంచినీళ్ళు అనేది ఈ సంవత్సరం పాటు మీరు మంచినీళ్ళు అనేది క్యాన్ అందరూ ఎవరైనా సరే వెళ్ళినవన్నీ రాదు. అక్కడ నుంచి మీకు కలిపితే రాదయ్యా, వాళ్ళకి రాదు. ఇంటింటికి పంపేస్తారు, రాదు కాబట్టి కలపలా. మీకు నీళ్ళు రాదు కాబట్టి కలపలేదు. అది ఆ స్కీమ్ లో ఆగింది కాబట్టి ఆ స్కీమ్ అదే పోయేది వరకు. మరి ఈరోజు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మరి 1వ డివిజన్ రావడం జరుగుతుంది. మరి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళకి ఏదైతే పథకాలు వస్తున్నాయో వాళ్ళకి సక్రమంగా వస్తున్నాయా, ఒకవేళ రాకపోతే ఏ విధంగా రావట్లేదు, ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయనేది అన్నీ కూడా కనుక్కుంటున్నాం. ఒక విషయంలో అయితే గర్వకారణంగా ఉంది. ప్రతి వాళ్ళు కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి మా రోడ్డు ఏంటి అని అడుగుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధికి చిహ్నం అని చెప్పడానికి అదే కారణం. ఎందుకంటే ఏదైతే మెయిన్ రోడ్లు ఊర్లో అందరికీ తెలిసేటట్టుగా ఏదైతే గోతుల రోడ్లు ఉన్నాయో అన్నీ కూడా ఊర్లో మెయిన్ రోడ్లన్నీ కూడా మరి మొట్టమొదటి సంవత్సరంలోనే వేసాం. ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్న ఉద్దేశంతో ఏదైతే జనసంచారం కొన్ని లక్షల్లో ఉంటుందో ఆ రోడ్లన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన వాళ్ళందరికీ కూడా వేయటం జరిగింది. ఇది ఇంటర్నల్గా ఉన్న రోడ్లు ఎందుకనంటే ఆర్థిక విధ్వంసం జరిగింది కాబట్టి. అలాగే లోగడ ఏ రోడ్డు కూడా వేసిన పాపం లేదు. 5 సంవత్సరాల్లో ఇంటర్నల్గా ఒక్క రోడ్డు కానీ ఒక్క ట్రైన్ కానీ అయిపోవటం వల్ల వర్షాకాలం అవటం వల్ల కూడా వాళ్ళ ఇబ్బందులన్నీ కూడా బయటకు వెళ్తున్నాం. మేము కూడా వర్షాకాలం తిరగటం వల్ల మాకు కూడా ఇబ్బంది తెలుస్తుంది. డెఫినెట్గా వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అన్నీ కూడా వచ్చే సంవత్సరానికి ఏ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు, 4వసారి మొన్న గెలిచారు. ఏదైనా సరే బాధ్యతాయుతంగా ప్రజలకి ఉపయోగపడేది చేస్తారో లేదనేది ప్రజలందరూ కూడా గమనించాలి. 3 సార్లు చేసినప్పుడు ఇదంతా కూడా ఇప్పుడు 4వసారి చేస్తున్నప్పుడు ప్రజలకు ఉపయోగపడే పని చేయబట్టే మరి 4వసారి చంద్రబాబు నాయుడు గారు విజనరీ నచ్చి ప్రజలందరూ కూడా గెలిపించడం జరిగింది. మరి 4వసారి ఆయన ఇంకా ఆలోచిస్తూ 5 కోట్ల మంది ప్రజలకి ఆయన మేలు చేయాలి కాబట్టి ఆ ఆలోచనతోనే ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి ముందు అన్ని కోరికలు కావాలని ఉంటుంది. కానీ ఆయన ఆలోచన ఎప్పుడు కూడా 5 కోట్ల ఆంధ్ర ప్రజల గురించి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. కాబట్టి ఏదైతే తేగలరో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న నిధులు
ప్రజలకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చేస్తున్నారు. డెఫినెట్గా ఇవాళ తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఉన్నత స్థితి తీసుకెళ్తుంది. ఆ సందర్భంగా అందరూ కూడా ఆ విధమైన ఆలోచించాలి. డెఫినెట్గా ఎవరైతే మిగతా పార్టీ వాళ్ళు వచ్చి చెప్తున్నారో విజనరీ లీడర్ 3 సార్లు చేసి 4వసారి ప్రజల కోసం మా కోసం ఆలోచిస్తున్నాడు అనేది మీరు సమాధానం చెప్పినప్పుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి తెలుసుకుంటారు. డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా ఇది నాది అనేది చూడకోకుండా, స్వార్థం లేకోకుండా ప్రజల కోసం ఉపయోగపడుతుందా లేదా పనులు అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈ రోజున గౌరవ శాసనసభ్యుల వారితో కలిసి గౌరవ కార్యకర్తలు కానివ్వండి, అలాగే నాయకులు అందరితో కూడా కలిసి 1వ డివిజన్ లో పాల్గొనడం జరిగింది. మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మరి వచ్చినటువంటి సంవత్సర కాలంలో మరి అనేక ఇచ్చినటువంటి హామీలే కాదు, ఇవ్వనటువంటి హామీలు కూడా నెరవేరుస్తూ మరి ప్రజల సమస్యలు తెలుసుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా రూపొందించుకొని మరి బూత్ లెవెల్ స్థాయిలో కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఏదైతే వారికి ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, అలాగే ఈ సంవత్సరం కాలం పాటు జరిగినటువంటి అభివృద్ధిని కూడా తెలియజేసి మరి ఏదైతే మై టీడీపీ యాప్ ద్వారా మరి వారు ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, అలాగే ఇవన్నీ కూడా తెలుసుకొని అప్లోడ్ చేయడం జరుగుతుంది. తెలుసుకున్న తర్వాత మరి ఈ 30 రోజుల పాటు కూడా ప్రతిరోజు కూడా 50 ఏళ్లకి తిరిగి ఈ యొక్క సమస్యలన్నీ కూడా తెలుసుకొని అలాగే జరిగినటువంటి అభివృద్ధిని కూడా వివరించి మరి అవన్నీ కూడా తెలియజేసుకోవడం జరుగుతుంది. త్వరలోనే ఆ సమస్యలు కూడా పరిష్కరించుకోవడం జరుగుతుంది. ఏదైతే మరి సూపర్ 6 హామీలు కానివ్వండి, అలాగే మరి ఏలూరు నగరాభివృద్ధి విషయంలో కూడా మరి ఎంతో గౌరవ శాసనసభ్యుల వారు మేమందరం కూడా కలిసి మరి దాదాపుగా ఈ సంవత్సరం కాలంలోనే 15 కోట్ల రూపాయలతో మరి రోడ్లు, డ్రైన్లు అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అలాగే పెన్షన్లు కూడా మరి దాదాపుగా ప్రతి నెల కూడా 15 కోట్ల రూపాయలతో మరి ఈ యొక్క ఏలూరు నగరంలోనే ఇస్తున్నామంటే మరి ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చుకుంటున్నాం. ప్రతి సమస్యను కూడా తెలుసుకుని త్వరలోనే అవన్నీ కూడా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786.